ఏమని పడుతుందంటే, అమ్మా బ్యాగ్ తీసుకుని సూపర్ మార్కెట్కి వెళ్ళు, బ్యాగ్ తీసుకొని సూపర్ మార్కెట్కి వెళ్ళు. సరే, అక్కడ ఆ రోజు కూడా ఎవరు పనికి వెళ్ళలేదు, ఇంటికి వచ్చింది, బిడ్డలిద్దరిని తీసుకుంది, బ్యాగ్ తీసుకొని సూపర్ మార్కెట్కి వెళ్ళింది. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా అదే స్వరం వినబడుతుంది. వెళ్ళానంటే సూపర్ మార్కెట్లో కౌంటర్స్ ఉంటాయి, ఒకటోది రెండోది మూడోది అని ఇలా కౌంటర్స్ ఉంటే ఆమెకు ఒక స్వరం వినబడుతుంది. 9వ నెంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నిలబడు, 9వ నెంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నిలబడు అని ఆ స్వరం వినబడుతుండగానే ఆమె భయపడుతూ 4వ నెంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. మరలా ఆ స్వరం తన పదే పదే అలా ప్రోత్సహిస్తుంది, అంటే పురుకొలుపుతుంది. అయితే ఆమె దగ్గర చేతులు వచ్చింది కావలేదు, ఏం చేయాలి అర్థం కాలేదు. ప్రభా మీరు చెబుతూ ఉన్నారు కనుక మీ మీద భారం ఉంచి వెళ్తున్నానని నిదానంగా వెళ్ళి 9వ నెంబర్ కౌంటర్ దగ్గర నిలబడింది. నిలబడిన మరుక్షణమే తనకంటే ముందు ఒక ముగ్గురు అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆమె వెళ్ళగానే వెంటనే ఆఫీసులోంచి ఒక పెద్ద ఉన్నతాధికారి పరిగెత్తుకొని వచ్చి ఆమె అలా ఆగండి మీరు అన్నదట. ఆగండి అనగానే ఆమె అనుకుంది, నేను దొరికిపోయాను, ఇప్పుడు ఏం చెప్పాలి తనకి, దొంగతనానికి వచ్చాను అనుకుంటారేమో అనుకుని అలా నిలబడగానే మౌత్లో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఇప్పుడు అంటే ఈ షాపింగ్ మాల్ సూపర్ మార్కెట్ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు కావడం ద్వారా ఎవరైతే 9వ నెంబర్ కౌంటర్ దగ్గర ఉంటారో ఈ రోజు వాళ్ళు ఎంత బిల్లు చేసినా ఉచితంగా మేము మా సూపర్ మార్కెట్ నుంచి ప్రొవైడ్ చేయాలనుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. అంటే దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలు, మహిమ కార్యాలు, ఎంత గొప్ప కార్యాలు చేస్తాడంటే మనం అనుకుంటాం, అయ్యా నా వల్ల ఏది కాదు, నిజమే మన వల్ల ఏది కాదు, కానీ దేవుడు సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు సమస్తమును, ఆయనకి ఏది కూడా అసాధ్యమైనది లేదు. అందుకని ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోసే చేతుల్లో ఏది లేదు, అంత గొప్ప నాయకుడే. కానీ నేను అంటాను, గొర్రెపిల్ల రక్తం చేత విమోచన పొందినటువంటి వారికి దేవుడు అంత సంరక్షకుడిగా ప్రొటెక్షన్ కలిగజేస్తే క్రీస్తు రక్తంలో కడగబడ్డాం మనల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టడం, భయపడాల్సిన అవసరము లేదు. చిన్న చిన్న సమస్యలకి, చిన్న ఆందోళనలు వచ్చినప్పుడు మనం ఏమంటాం తెలుసు, వెంటనే భయపడతాం. కానీ భయము మీకు దూరము అవును గాక. మరొక వాక్యం చదువుకుందాం, చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో ఈ రీతిగా వ్రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసును మహిమ ఐశ్వర్యము చొప్పున, హల్లెలూయా. నేను చెప్పినటువంటి ఉదాహరణ చూడండి, మనుషులు సహాయం చేస్తే అది